ఆదివారం నాడు ఇండియా మరియు వెస్టిండీస్ మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి దర్జాగా సెమీఫైనల్స్లో అడుగుపెట్టింది. ఇదే సమయంలో ఈ మ్యాచ్లో ఓటమి పాలైన వెస్టిండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటి ముఖం పట్టింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు తమ ప్రదర్శనపై, జట్టు ఆటతీరుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముందుగా వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఏమన్నాడంటే, ఇలాంటి చేజింగ్ గ్రౌండ్లో మేము బహుశా కొన్ని పరుగులు తక్కువ చేశామనిపిస్తోంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనూ అలాగే చివర్లోనూ ఇంకాస్త మెరుగ్గా ఆడి ఎక్కువ పరుగులు సాధించాల్సింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా వారి ప్రధాన స్ట్రైక్ బౌలర్ చేతికి బంతి వెళ్లినప్పుడల్లా ఏదో ఒక మ్యాజిక్ జరుగుతోంది. మా జట్టులో హెట్మయర్ చాలా బాగా ఆడాడు. మేము ఈ టోర్నీలో వివిధ పరిస్థితులకు తగ్గట్లుగా బాగానే అలవాటు పడ్డాము. బౌలింగ్లో ఫోర్డ్, అకేల్ హుసేన్ మాకు మంచి వికెట్లు అందించారు. కానీ టోర్నీలో ముందుకు సాగడానికి ఈ రోజు ఆ విజయపు గీతను దాటలేకపోయాము. ఇలాంటి కీలక దశలో టోర్నీ నుంచి బయటకు వెళ్లాలని ఎవ్వరూ కోరుకోరు. ఇంకొక మ్యాచ్ గెలిస్తే సెమీస్, అక్కడ బాగా ఆడితే ఫైనల్ చేరేవాళ్లం. క్రికెట్లో ఏ రోజైనా మన బెస్ట్ క్రికెట్ ఆడేలా చూసుకోవాలి. కీలక సమయాలను అందిపుచ్చుకొని వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. కానీ అది ఈరోజు జరగలేదు. ఈరోజు మ్యాచ్లో ఇండియా గెలుపుకు ఓటమికి మధ్య అసలు తేడా సంజూ శాంసన్. మేము గెలిచే అవకాశం ఉన్న సమయంలో అతడు అడ్డుగోడలా నిలబడి అద్భుతంగా ఆడాడు. అతడు ఆడిన ఆట వల్లే మేము ఓడిపోయాము అని పేర్కొన్నాడు. ఆ తర్వాతే సూర్యకుమార్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఖచ్చితంగా ఇది చాలా గొప్ప అనుభూతి. అందరూ అనుకున్నట్లుగానే ఇది మాకు డూ ఆర్ డై మ్యాచ్, ఒక క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఇలాంటి ప్రెషర్ మ్యాచ్లో కుర్రాళ్లు చూపించిన తెగువ, క్యారెక్టర్ అద్భుతం. ఇక సంజూ శాంసన్ విషయానికి వస్తే, ఓపికగా ఎదురుచూసే మంచి వాళ్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని నేను ఎప్పుడూ చెబుతుంటాను. ఇప్పుడే అతన్ని కలిసినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. అతను జట్టులో లేనప్పుడు తెర వెనుక పడిన కష్టానికి సరైన సమయంలో సరైన ప్రతిఫలం దక్కింది. అతను బ్యాటింగ్ చేసిన తీరు జట్టును పూర్తిగా విజయతీరాలకు చేర్చింది. బౌలర్లు అందరూ ప్రణాళికల ప్రకారం బౌలింగ్ చేశారు. ఈడెన్ గార్డెన్స్లో మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాట్ పైకి బంతి బాగా వస్తుందని, 200 పరుగుల టార్గెట్ అనేది ఎప్పుడూ చేస్ చేయదగ్గ మంచి స్కోరు అని మాకు తెలుసు. ఆ తర్వాత చిన్న చిన్న పార్ట్నర్షిప్లతో బ్యాటర్లు స్పందించిన తీరు మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లడంలో కీలకంగా మారింది. సెమీఫైనల్కి చేరుకోవడం చాలా సంతోషం. మొదటి మ్యాచ్ నుండి మేము ఆడిన విధానం చూస్తే ఈ సెమీస్ బెర్త్కు మేము పూర్తిగా అర్హులమని అనిపిస్తోంది. తదుపరి మ్యాచ్ ముంబైలో జరగనుంది. కానీ దాని గురించి ఇప్పుడే ఆలోచించాం. వెళ్లి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుని రేపు ఫ్లైట్ ఎక్కుతాం. ముంబై చేరుకున్నాక అక్కడి పరిస్థితుల గురించి ఆలోచించడం మొదలు పెడతాం. మ్యాచ్ అన్నాక ఎలాంటి ఒత్తిడి లేదనుకున్నా లోపల కాస్త టెన్షన్, ఆందోళన సహజం. కానీ ఆ ఒత్తిడిని మనం ఎలా హ్యాండిల్ చేస్తామనేదే ఇక్కడ ముఖ్యం అని సూర్య పేర్కొన్నాడు.